ఐటీ స్టాక్స్ ఒత్తిడితో నిఫ్టీ 24,087 వద్ద స్థిరంగా, నిఫ్టీ 24,086.65 వద్ద 0.07% తగ్గుదలతో తెరుచుకుంది. సెన్సెక్స్ 77,094 వద్ద స్థిరంగా నిలిచింది. ఇన్ఫోసిస్ 2.43%, టిసిఎస్ 1.36%, హెచ్సిఎల్ టెక్ 1.26% పతనమయ్యాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. చమురు అమ్మకాలకు అనుమతి. శాంతి చర్చలు కొనసాగుతుండగా అమెరికా ఇరాన్కు 60 రోజుల చమురు అమ్మకాల లైసెన్స్ జారీ చేసింది. క్రూడ్ ఆయిల్ ధర $73 మరియు 63 సెంట్లు వద్ద నిలిచింది. ఫెడ్ వడ్డీ రేటు అంచనాల మధ్య రూపాయి 94.69కు పడిపోయింది. భారత రూపాయి డాలర్ మారకంలో 1 పైసా తగ్గి 94.69 వద్ద తెరుచుకుంది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.05% పడి 146,566 రూపాయలుకి చేరాయి. భారత ఐటీ స్టాక్స్ 2026 రెండో అర్ధంలో కోలుకోవచ్చు. బ్లూంబర్గ్, జూలై, డిసెంబర్ కాలంలో సగటు 16% రాబడి చరిత్రతో భారత ఐటీ స్టాక్స్ కోలుకోవచ్చని బ్లూంబర్గ్ తెలిపింది. ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో నేడు పతనమవుతున్నాయి. తాత్కాలిక ఒప్పందం చర్చలకు అమెరికా వాణిజ్య అధికారి భారత పర్యటన. అమెరికా, భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం చర్చల కోసం అమెరికా వాణిజ్య అధికారి భారత్కు వస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవడమే లక్ష్యం. హెచ్డిఎఫ్సి, ఇండస్ఇండ్ పతనంతో నిఫ్టీ బ్యాంక్ 0.19% తగ్గింది. నిఫ్టీ బ్యాంక్ 0.19% తగ్గి 57,824.20 వద్ద నిలిచింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.41%, ఇండస్ఇండ్ 0.39% పడగా ఐసిఐసిఐ బ్యాంక్ 0.31% లాభపడింది. టమాటా ధరల పెరుగుదల నేపథ్యంలో సబ్సిడీ అమ్మకాలకు ప్రభుత్వం సన్నాహాలు. టమాటాల ధర కిలో ₹60-70కి చేరడంతో ప్రభుత్వం సబ్సిడీ అమ్మకాలను ప్రారంభించనున్నది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అద్విత్ జ్యువెల్స్ ఐపీఓ తెరుచుకుంది. 46% లిస్టింగ్ లాభం అంచనా. అద్విత్ జ్యువెల్స్ ఐపీఓ మొదటి రోజు తెరుచుకుంది. గ్రే మార్కెట్ ప్రీమియం 46% లిస్టింగ్ లాభాన్ని సూచిస్తోంది. పెట్టుబడిదారులలో ఆసక్తి అధికంగా ఉంది. 2 సంవత్సరాల స్తబ్దత తర్వాత భారత ఈక్విటీలో ఆల్ఫా సాధ్యమే. నిపుణులు, 2 ఏళ్ల నిస్తేజమైన రాబడులు మరియు భారీ విదేశీ పెట్టుబడుల వెలుపలికి వెళ్లిన ఈక్విటీలో ఆల్ఫా సాధ్యమని ఆక్సిస్ ఏఎంసీ నిపుణుడు తెలిపారు. రైట్ పీఎంఎస్ 300కి పైగా డేటా పాయింట్లతో స్టాక్స్ ఎంచుకుంటోంది. ఇరాన్ యుద్ధం సద్దుమణిగినా సింగపూర్ భారత ఎగుమతి కేంద్రంగా కొనసాగుతుంది. ఇరాన్ వివాదం మరియు హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు భారత, సింగపూర్ ఎగుమతులను పెంచాయి. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత సింగపూర్ పాత్ర కొనసాగుతుందా అన్నది ప్రశ్నగా మారింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,094.07 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 పీటీఎస్. రిలయన్స్ 1328.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.18%. టీసీఎస్ 2098.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.36%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 783.15 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.41%. ఇన్ఫోసిస్ 1039.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.43%. ఎస్బీఐ 1043.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.25%. ఐసిఐసిఐ బ్యాంక్ 1356.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక లాభం. ఐసిఐసిఐ బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక నష్టం. ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.43%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4156.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 126,535 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,156 మరియు 40 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 73.63 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $73 మరియు 63 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు. $94.69 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.38% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.38% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 33 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.